సోమనాథ జ్యోతిర్లింగ మహత్యం తరువాయి భాగము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ. చంద్రుడు అశ్విని మొదలగు వానితో రోహిణీదేవి ఎక్కువగా ప్రేమించుచుండెను. రోహిణితో సమానముగా నెవర్ని చంద్రుడు ప్రియురాలు కాకుండా, అందువలన రోహిణి తన ఇతరులు అందరూ దుఃఖము చెందుతున్నారు. తండ్రి అయిన దక్షిణ ప్రజాపతి చేరి భర్త తమ కాకుండా చేసినారు. అతని దక్షుడు తన కుమారు పరితాపము గుర్తించి చంద్రుని మందరించి, ప్రకాశము ఇట్లు ఉండేదువు, నిర్మలమైన అతి మహాముని వంశంలో పుట్టినవాడు. నిన్ను ఆశ్రయించినందుకు భార్యలపై అనురాగము హెచ్చుతగ్గులుగా చూపటం సరికాదు. అయినను చింతించ అవసరం లేదు. ఇక ముందు భార్యలు అందరినీ సమానముగా ప్రేమింపుము. పక్షపాతం అవలంబించకుండా నరకప్రదమవును. దక్షిణ ప్రజాపతి చంద్రుడికి హితమును ఉపదేశించి తను ఇలా చెప్పుచున్నాడు. చంద్రుడు తప్పక ప్రవర్తించిన మది విసిగించిన చంద్రలోకము నుండి స్వగృహమునకు వెడలెను. చంద్రుడు దక్షిణ మాటలకు పాటించక శివమాయ మోహితుడే పూర్వము వలె పక్షపాతముగా ప్రవర్తించుచున్నారు. శివ ప్రభావం వలన చిన్నది కాదు. అటు ప్రాణులందరికీ మోహింపజేయుచుండెను. శుభము కాకుండా ఎడల శుభము తప్పనిసరిగా సంభవించును. ఆ శుభ అదృష్టములు ఉన్నవారికే శుభమెట్లు చేకూరును అనగా, శుభము రానున్నద శుభమునకు వలె సమృద్ధిగా కలుగుచును. అశుభము తారసిండేట్లా సంభవించును భావము. బలవత్తరమైన విధుల వలన చంద్రుడు దక్షిణ వాక్యమును తృణీకరించి రోహిణీయంది ఆసక్తి కల ఇతర వచ్చులని ఎప్పుడు ప్రేమింపకుండా దక్షిణ ప్రజాపతి చంద్రుడికి విషము ప్రవర్తించేలా మరలా చంద్రుడి చేరి నీతివాక్యములు అనేక విధముగా వక్కానించెను. తనకు చంద్రుడు అంగీకరించాడు. దక్షిణకు కోపించి, నేను 2 పర్యాయములు ప్రార్థిస్తున్నాను. నీవు నా మాట పాటించకలేదో కావున క్షయరోగముతో కలిగుండును అని శపించెను. అందుకు చంద్రుడు అదే క్షణమున క్షయరోగముతో క్షీణించగా ప్రపంచము ప్రణముతో హాహాకారములతో చెలరేను. చంద్రుడు శాంతింపలేనివాడు ఎలాగా? చంద్రుడు కిరణములు ప్రసరించకుండా ఔషధములు ఫలించవు. తన యజ్ఞయాగాదికి సత్కార్యములకు నెరవేర్చుటకు దేవతలు ఆహుతులై లభించును. అప్పుడు అమృతహారములుగా కొలబడును. అందువలన వర్షములు కురియునచే పంటలు నశించును. దురిక్షతంతో ఏర్పడే ప్రజలు అకాల మరణములు చెందుతున్నారు. జననం ఆగిపోయిన అంతటికి సమర్థుడైన కారణము ఆకాశములోని చంద్రుడు ప్రకాశించకుండా కదా. లోక కళ్యాణానికి హేతువే చంద్రుడు తన పొరపాటును కారణంగా క్షయతో కారుడయ్యాడు. బృందాకారులు దేవర్షులు చింతించి కర్తవ్యం కొంత తడవు పరిశీలించి ఏమి తోచించక దుఃఖించున్నారు. అతని చంద్రుడు దేవేంద్రుడు వారిని ప్రార్థించగా వశిష్ఠ మహర్షులు బ్రహ్మదేవుడికి శరణాగతులే ప్రణమిల్లి అతించి చంద్రుని మూలంగా తమకు లోకమునకు కలిగే దుఃఖము వివరించింది. బ్రహ్మదేవుని విని మిగులు నొచ్చుకుండగా శివమాయ ప్రభావంతో ప్రశంసినట్లు ఇట్లు ఒక్కానించెను. అమరులారా, లోకమునకు సంకట దాపురించింది. చంద్రుడు స్వభావం వలన మంచిది కాదు.
అందువలన దక్షుడు అతన్ని శపించెను. పూర్వం ఎన్నో దుష్టకార్యములు చేయనందుకే అతి మహామహర్షి వలన చంద్రుడికి హితమును ఉపదేశించి తిని అయినను చింతించకుండా ఒక ఉపాయం చెప్పిదను వినుము. ప్రభాబనికే శుభే క్షేత్ర ప్రజేశ్చంద్ర సదా తై శివ మహారాధత మృత్యుంజయ విధానత. దేవతల వెంట నిండుకుని చంద్రుడు ప్రభావంచే పుణ్యక్షేత్రమునికి వెళ్ళి అచ్చటి మహామృత్యుంజయుడు మంత్రాష్టక్రమంగా శంకరుడు ఆరాధించను. మరియు పార్థలింగము ఉంచుకుని చంద్రుడు నిత్యము నియమిత సమయమునకు తెప్పించును. అందువలన శివుడు ప్రత్యక్షమై చంద్రుని క్షయరోగము శ్రయింపజేయును. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.